హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఏంటా ఇలా ఉందని చూస్తున్నారా? ఏం లేదు, రెడీ అవుతున్నా. ఇది ఒక హ్యాక్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసా. ఇలా ఇలా రింగులు వస్తుందా చూద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇలా ఇలా రింగులు వస్తా చూద్దాము. నేను అనుకున్నట్టు వస్తుందా లేదో చూద్దాము. సో ఎలా ఉన్నా గాయ్స్? బాగుందా? ఇది పైకి చూపిస్తాను. ఓకే, సో నేనైతే ఫేస్కి సన్ స్క్రీన్ పెట్టుకొని వదిలేసాను. సో నేను సన్ స్క్రీన్ కూడా మా మ్యాట్ తుట్టందే వాడతాను సన్ స్క్రీన్. సో అది ఫేస్కి అప్లై చేసేసి కొంచెం సేపు వదిలేసాను, ఎందుకంటే అది అబ్జర్వ్ అవ్వాలని స్కిన్లో. సో నేను మేకప్కి అయితే డియోర్ వాడతాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఫౌండేషన్ గెట్ రెడీ విత్ మీలో చూపించాను ఆల్రెడీ. సో కొంచెం ఇంతే, కొంచెం తీసుకొని నేను దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే నా స్కిన్కి అంత మేకప్ ఎక్కువ అవ్వనివ్వను. అందుకనే ఇది రెండు మిక్స్ చేసి నేను ఈ కలర్ వస్తుంది దాన్ని నేను ఫేస్కి లైట్గా అప్లై చేస్తాను, డాట్స్ పెట్టి. నేను ఫస్ట్ ఐవి చేసుకుంటాను, ఎందుకంటే ఏమన్నా అయినా కూడా దాన్ని పౌడర్ వేసి ఈక్వల్ చేయొచ్చు, అందుకని. సో ఇది నేను మేబ్లిన్ లిప్స్టిక్ వాడుతున్నాను. అండ్ లిప్ షైనర్ వచ్చేసి నేను నార్మల్గా ఇది బాడీ అండ్ వాష్లో కొన్నాను. సో నాకు ఆఫర్లో వచ్చింది. $10కి నేను 3 కొంటే 4 వచ్చింది. 3 అంటే 10 $30కి నాకు 4 వచ్చాయి. ఒకటి $3 $10 అది. సో నాకు $30 పెట్టి 3 కొంటే నాకు ఒకటి ఫ్రీ వచ్చింది. సో దాని తర్వాత నేను మ్యాబ్లిన్, ఇది మా అక్క గిఫ్ట్ చేసింది నాకు. అన్ని కాస్ట్లీ ఇవన్నీ మా అక్కే గిఫ్ట్ చేస్తుంది నాకు. సో నేను ఐలైనర్తోనే నా బుట్టు కూడా అదే పెట్టేస్తాను. కొంచెం తేడా వచ్చింది, బట్ అడ్జస్ట్ అయిపోతాం. సో చూద్దాం, ఇదైతే బాగానే వచ్చింది. సో నాకు సెట్ అవుతుందా లేదో చూద్దాం. మొత్తం అయిపోయాక ఒకసారి అవుట్లుక్ చూపిస్తాను, అందులో పే చేయండి. సో నా అవుట్పుట్ ఇది. మీకు క్లారిటీగా కనిపిస్తుంది లేదు, బట్ నాకైతే నచ్చింది. యాక్చువల్గా ఈ హ్యాక్ ఓవర్ నైట్ పెట్టుకొని ట్రై చేయాలి, బట్ నాకు టైం లేక నేను ఇప్పుడిప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ 2 అవర్స్ బ్యాక్ పెట్టుకున్నాను. సో మీరు ఓవర్ నైట్ పెట్టుకొని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి, ఒకవేళ నేను ట్రై చేసిన రోజు. లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హ్యాక్. సో నాకైతే సెట్ అయింది. సో నేను కొంచెం డిజైన్గా వేసి చుట్టూ ఇట్లా క్లిప్ పెట్టేసి చేసేస్తాను. ఓకే, సో ఇలా అయితే వేసేసుకున్నాను, చాలా బాగుంది. సో నేను కమ్మలు ఇవి పెట్టుకుంటున్నాను, ఇది సెట్ అయిపోయినాయి. సో నేను పర్ఫ్యూమ్ కూడా గూచీ బ్లూమ్ వాడతాను. ఇది కూడా నాకు మా అక్క గిఫ్ట్ చేసింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో నాకు నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ మనం ఎత్తిస్తే సో స్మెల్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందని. సో నేను మాత్రం ఇక్కడ కూడా కొడతాను, సో దట్ ఇక్కడ కూడా స్మెల్ బాగా వస్తుందని. సో బ్యాగ్ వచ్చేసి నేను లూలూలెమన్ది తీసుకుంటున్నాను. సో ఇట్ సూట్స్ మీ అనుకుంటున్నాను. That's it, I'm ready. ఒక చెప్పులు వేసుకుంటే అయిపోతుంది. ఓకే, మళ్ళా
సో గాయస్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చాంద్రాత్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు తెలిసిన వాళ్ళు. సో దాంట్లో మేము మెహందీ స్టాల్ పెట్టడానికి వెళ్తున్నాము. సో నా ఫ్రెండ్ నేను ఇంకో ఫ్రెండ్ నిషిత అని ఉంటుంది. సో మేము ముగ్గురం కలిసి మెహందీ స్టాల్ పెడుతున్నాము. సో ఆ ఈవెంట్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు మొత్తం చూపిద్దామని అనుకుంటున్నాను. అందుకే చార్జర్ ఇంకా బ్యాగ్లో నెసెసరీ థింగ్స్ అన్నీ పెట్టుకొని వెళ్తున్నాను. ఎక్సైటెడ్ చెప్పరా? ఎక్సైటెడ్? ఎస్ వీఆర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ మేము ఇట్లాంటివి ఇక్కడికి వచ్చాక ఏవి చేయలేదు, ఫస్ట్ టైం. సో చూద్దాం. పేర్లను చూపిద్దామంతే. We have burgers, we have chicken halim. Oh. 3 kind of burgers. Uh-huh. Chicken burger, aloo tikki burger and beef burger. And Oh. we have corn. Mm-hmm. Yeah, we have corn. Okay. Spicy corn. Mm-hmm. వీళ్ళిద్దరూ కోన్ స్టాల్లో ఉన్నారు. నాకు సంబంధం లేదు, జస్ట్ నేను వీళ్ళకి తోడుగా వచ్చాను. మెహందీ స్టాల్, మెహందీ పెడతారు, వచ్చి పెట్టుకోండి. ఇది వీళ్ళే పెట్టారు, బాగుందా? ప్రాక్టీస్ చేశారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. Feel frustrated, so you can squish it for $2. Oh, it's a squeeze. What? $2. Want one? I don't have anyone to give that. I'm so sorry. Very strong fellow baby. It's good. నిజంగా బాగుంది. నువ్వు పావర్చిలో మ్యాంగో రుచి ట్రై చేసావా? అది ఇంకా బాగుంటుంది. సూపర్. పక్కనే బావర్చి ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు నాకు $10 టికెట్స్ తీసుకుంటే అది 5 ones 5ది ఒక టికెట్ ఇచ్చింది ఇలా. సో దాన్ని నేను $4 మ్యాంగో లస్సీ కొనుక్కుంటే 6 మిగిలాయి. సో మ్యాంగో లస్సీ అయితే బాగుంది. ఎలా ఉంది? ఇట్స్ గుడ్. సో ఇంకా $5తో $6 బిర్యానీ వస్తుంది, తీసుకొని ట్రై చేద్దాం. సో ఇంకా $6 పెట్టి చికెన్ బిర్యానీ తెచ్చాను. ఓపెన్ చేయండి చూద్దాం. సో ఇలా ఉంది. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. దిస్ ఇస్ ద బిర్యానీ. హౌ ఇస్? నో కామెంట్స్. బాగాలేకపోయినా ఫస్ట్ టైం తింటున్నా నేను. కాదు, ఒక బాగాలేకపోతే పడేస్తాను నేను, బట్ ఫస్ట్ టైం తింటున్నాను ఎందుకంటే ఇది పైసలు కట్టింది కాబట్టి.
మీది ఇక్కడే బిజినెస్ ఉందా లైక్ నార్మల్గా ఇండియాలో కూడా ఉందా? India and here. ఓకే, అంటే ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేస్తారు. First India lo, before I used to stay in India. So after marriage I came here. So I have business in India and US as well. ఓకే, అంటే ఇది ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి మీరు ఇక్కడ? ఇక్కడ స్టార్ట్ చేసి 1.5 year. ఓకే, ఇండియాలో like 5 years నుంచి. ఓకే, నేను మీ పేజ్ ఇన్స్టా పేజ్ ఏమైనా ఉందా? Yeah, I have a Insta page. It's called Labelisha. ఓకే, యా. సో మీకు అన్నీ లైక్ ఫ్రీ సైజ్ ఉంటాయా, రెడీమేడ్ ఉంటాయా, లైక్ మీరు ఏమైనా కుట్టిస్తారా సైజ్ ఇస్తే? యూఎస్కి తెప్పించేవి అయితే కనుక అన్ని 36 to 40 సైజ్ వరకు తెప్పిస్తాను. లెహెంగాస్, శారీస్, డ్రెస్సెస్ అన్నీ. ఒకవేళ కస్టమైజేషన్ కావాలని కస్టమైజేషన్ కూడా పాసిబుల్ ఉంది యూఎస్లో. సో ఏ డ్రెస్ అయినా లైక్ రిఫరెన్స్ పిక్చర్ నాకు పంపించి నాకు ఈ డ్రెస్ డిజైన్ ఇలా కావాలి, లేకపోతే బ్రైడల్ బ్లౌజ్ ఇలా కావాలి, ఏదైనా కస్టమైజేషన్ చేయించి నేను నా ప్యాక్లోనే తెప్పిస్తాను. లేదు మీకు సపరేట్గా మీ ప్లేస్కి నేను కొరియర్ చేయాలన్నా కూడా కొరియర్ చేస్తాను. ఎనీ సర్వీస్ ఇస్ అవైలబుల్. ఓకే, అంటే షిప్ ఇప్పుడు ఇక్కడ ఇండియా టు ఇండియా అయితే అక్కడ నుండే పంపిస్తారు. ఇండియాలోనే కావాలి అని అంటే కనుక లోకల్గా నేను కొరియర్ చేసేస్తాను. ఓకే, ఏమైనా ఛార్జెస్ ఉంటాయా లైక్ నార్మల్ ట్రావెల్ కొరియర్ ఛార్జెస్? అయితే కనుక ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ వెయిట్. ఓకే, అవుట్ఫిట్ ఎన్ని అవుట్ఫిట్స్ ఉంటే డిపెండ్స్ అపాన్ వెయిట్. ఓకే, లేదు నా ప్యాక్లో తెప్పించాలన్నా కూడా అప్పుడు కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఓకే, డిపెండ్స్ అంటే అవుట్ఫిట్ బడ్జెట్ త్రూ చేస్తాను. ఇంత బడ్జెట్లో కావాలని చేస్తాను, లేదు నా డిజైన్ కూడా సేమ్ కావాలన్నా చేస్తాను. ఎనీథింగ్ ఇస్ ఓకే. యా, ఇది డ్రెస్ సన్నీ తినవి, మీ పేరు? అనుష వీళ్ళది. అండ్ జ్యువెలరీ వచ్చేసి తినవి. సో మీరు దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇది మీకు ఫోటో నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను అండ్ మీకు లింక్స్ కూడా బయోలో ఇస్తాను. సో అప్పటికి ఈవినింగ్ అవుతుంది. సో చాలామంది వచ్చేస్తున్నారు. నేను కూడా మెహందీ పెడదాం అనుకున్నాను, నాకు చాలా బోర్ కొట్టేస్తుంది. సో రావడంతోనే చాంద్ మెహందీతో వచ్చింది తను. చిన్న పాప, చిన్న హ్యాండ్స్, అసలు తను చాలా కదులుతుంది. అయినా అటు ఇటు చేసి ఇలా అయితే అవుట్పుట్ తెచ్చాను. సో 2 హ్యాండ్స్కి వేశాను. ఇలా నేను చాలామందికి వేశాను, ఒక 6 to 7 హ్యాండ్స్కి వేశాను. సో అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నేను స్టార్ట్ చేశాను కాబట్టి రష్ ఎక్కువ అయిపోయేసరికి నాకు ఎక్కువ మంది వస్తున్నారు, కంటిన్యూస్గా వస్తున్నారు. నా ఫ్రెండ్స్ నేనైతే కంటిన్యూస్గా వాళ్ళకొకరు నాకొకరు, వాళ్ళకొకరు నాకొకరు, వచ్చిన ప్రతి ఒక్కరు చిన్నగా వేయించుకున్నా పెద్దగా వేయించుకున్నా 2 హ్యాండ్స్ వేయించుకుంటున్నారు. కొంతమంది ఫ్రంట్ బ్యాక్ వేయించుకుంటున్నారు, మ్యాక్సిమం అయితే బ్యాకే వేయించుకుంటున్నారు. అటు ఇటు చేసి అవుట్పుట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఇంత మంచి మెహందీ పెడతానా అనేసి నాకు ఈ ఈవెంట్కి వెళ్ళి పెడితేనే అర్థమైంది. హాయ్ గాయ్స్, మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను, షార్ట్ వీడియోస్ కూడా లాంగ్ టైం తర్వాత పెడుతున్నాను. ఆఫ్టర్ లైక్ యూఎస్ ప్రాసెస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అది మీకు పర్సనల్గా నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. హడావిడిగా నాకు వీసా రావడం, ఎవ్వరికి చెప్పకుండా చేయడం, అది కూడా నా ఎక్స్పీరియన్స్ మీకు ఒక వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియో కూడా నేను చాలా డేస్ అయింది వీడియో చేసి ఈవెంట్కి వెళ్ళి, బట్ ఎడిట్ చేసి మీకు పెట్టేలోపు నాకు చాలా టైం పడుతుంది. సో ఈ కొన్ని డేస్లో నేను చాలా బిజీ అయిపోయాను రీసెంట్ టైంలో. సో అది నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను, ఎడిటింగ్కి టైం ఇవ్వలేకపోతున్నాను. సో నేనైతే తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను మీకు తొందరగా ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడంలో. బట్ కొంచెం లేట్ అవుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. మీరు ఇప్పుడు నాకు ఇచ్చే లవ్ సపోర్ట్ చాలా ఎక్కువైంది. నేను యూఎస్కి వచ్చాక మీకు వీడియోస్ పెడుతుంటే నా ఫాలోవర్స్ డే బై డే పెరుగుతూ ఉన్నారు. వీడియో పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి ఒక 2-3 ఫాలోవర్స్ అన్నా నాకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు టిల్ ఎండ్ వరకు నాకు ఇలానే ఉంటుందని చాలా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇచ్చే లవ్ నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను. సో నాకు కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వాలంటే నేను లింక్ మీకు బయోలో ఇస్తాను, లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఫర్ యువర్ డిస్క్రిప్షన్లో పెట్టలేకపోతే ఇప్పుడు చెప్తున్నాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి
నితీషా రెడ్డి 352 అని మీరు ఇన్స్టాగ్రామ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. నాది పబ్లిక్ అకౌంటే, సో మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అక్కడ. అండ్ నేను ఇంకా ఏమన్నా వీడియోస్ మీకు పెట్టాలా అది మీరు కూడా నాకు కమెంట్స్లో నాకు సజెస్ట్ చేయొచ్చు. నాకు అయినంతలో నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి యూఎస్లో ఫెస్టివల్స్ ఎలా చేస్తానో అవన్నీ వీడియోస్ థ్రిల్లింగ్గా మీకు పెడతాను. ముందు చాలా వీడియోస్ వస్తాయి. సో మీకు మధ్యలో లైక్ నార్మల్గా కొలాబరేషన్ పెట్టాను కదా ఫర్ డ్రెస్సెస్ అండ్ ఆర్నమెంట్స్. యూఎస్లో ఉన్న ప్రతి ఒక్కరు, మెయిన్గా సెయింట్ లూయిస్లో ఉన్న ప్రతి ఒక్కరు, మీకు వాళ్ళకి కావాలంటే నా పేజ్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజెస్, సో దట్ మీరు వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ వాళ్ళ స్టోరీ కూడా మీకు చెప్పింది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మీకు వాళ్ళ నుండి సెయింట్ లూయిస్లో ఉన్న గర్ల్స్ అందరికీ, సో మీకు డ్రెస్సెస్ కావాలన్నా ఆర్నమెంట్స్ కావాలన్నా ఫర్ ఫెస్టివల్స్ మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు. మీరు కొనుక్కోవాలంటే కొత్తగా. సో మీకు స్టిచ్చింగ్ కూడా వాళ్ళు చేస్తారు. సో మీకు కావాల్సినట్టు వాళ్ళు చేస్తారు. సో మీరు జస్ట్ డిజైన్ ఇవ్వండి, వాళ్ళు చేసి పెడతారు. సో మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో మీకు వాళ్ళ నెంబర్, లైక్ వాళ్ళ ఇన్స్టా ఐడి ఇస్తాను. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ ఇన్స్టా ఐడి నేను మెన్షన్ చేసి పెడతాను. సో దట్ మీకు కావాల్సినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. బాయ్ బాయ్.